గోదావరి జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం ఇసుక దోపిడీకి పెట్టింది పేరు. గోదావరి చెంతనే ఉన్నా అక్కడ ప్రజలకు మంచినీటి కష్టాలు నిత్యకృత్యం. గడిచిన 5 ఏళ్లలో అన్ని సాధించానని, పథకాల్ని నియోజకవర్గ ప్రజలకు చేరువ చేశానని సిట్టింగ్ ఎమ్మెల్యే చెబుతుంటే, సాక్షాత్తు సీఎం సర్వేలోనే 100కు 17 మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారని విపక్షం ఎద్దేవా చేస్తోంది. అధికార ప్రతిపక్షాలు రెండు అవినీతిలో కలిసిపోయారంటూ జనసేన సైతం దూసుకుపోతోంది. త్రిముఖ పోటీకి కేంద్రమైన ఆ నియోజకవర్గమే తూర్పు గోదావరి జిల్లా రాజానగరం. అధికార పార్టీతో సహా ఇప్పటికీ ఏ ఒక్క పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారో క్లారిటీ లేని నియోజకవర్గాల్లో రాజానగరం ఒకటి. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు మధురపుడి విమానాశ్రయం, నన్నయ్య విశ్వవిద్యాలయాలు కొలువయున్న విశిష్ట నియోజకవర్గం రాజానగరం. గోదావరిపై నిర్మించిన 3 భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్ని కలిగి ఉన్న ఏకైక నియోజకవర్గం కూడా రాజానగరమే. 60కి పైగా గ్రామాలతో పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ నియోజకవర్గం విస్తరించింది. రాజమండ్రికి సమీపంలో ఉండటంతో 16వ జాతీయ రహదారితో అనుసంధానం కావటంతో రియల్ భూమితో దూసుకుపోతున్న నియోజకవర్గం కూడా రాజానగరమే. ఒకప్పటి బూరుగుపూడి నియోజకవర్గం 2009 నుంచి రాజానగరం పేరుతో కొనసాగుతోంది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 1,89,530. సామాజిక వర్గాల సంఖ్య పరంగా చూస్తే అత్యధికంగా బీసీలు ఉండగా తర్వాత స్థానంలో కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. కుల సమీకరణాలతో సంబంధం లేకుండా తక్కువ శాతం ఓట్లు కలిగిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2009 వరకు బూరుగుపూడి పేరుతో కొనసాగిన నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా నీరుకొండ వెంకటరామారావు పనిచేశారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత సినీ హీరో జగపతి బాబుకు మామగారైన కోర్పు వెంకటరామకృష్ణ, ఆయన సతీమణి కోర్పు అచ్చమాంబలు సైతం ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో భాగంగా బూరుగుపూడి నియోజకవర్గంలోనే అస్వస్థతకు గురై కొద్ది రోజుల పాటు ఇక్కడ మామిడి తోటల్లో విశ్రాంతి తీసుకున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టూరి రవీంద్ర విజయం సాధించారు. 2009 పునర్విభజనలో భాగంగా బూరుగుపూడి నియోజకవర్గం రాజానగరంగా మారింది. అప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్న గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గంలో కలువగా రాజమండ్రి రూరల్లోని రాజానగరం మండలం నియోజకవర్గంగా మారింది. పునర్విభజన తర్వాత టీడీపీ నుంచి పెందుర్తి వెంకటేష్ ఎమ్మెల్యేగా గెలుపొందగా 2014 ఎన్నికల్లోనూ రెండోసారి కూడా ఆయనే విజయాన్ని అందుకున్నారు. సీతానగరం మండలానికి చెందిన పెందుర్తి వెంకటేష్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం నుంచి నియోజకవర్గ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ 70 సంవత్సరాల చరిత్రలో కూడా ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించి మరి ఎంతమంది ఎమ్మెల్యేల తర్వాత కూడా మరి ఆయన 10 సంవత్సరాలు ఆయన ఎనలేని కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా డబల్ రోడ్లు చేస్తూ సింగిల్ రోడ్లు ఉన్న తార్ రోడ్లన్నీ కూడా డబల్ రోడ్లు చేశారు. అలాగే ఇంకా అనేకమైన సంక్షేమ పథకాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన నెంబర్ 1 స్థానంలో ఆయన బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాల తరహాలోనే రాజానగరంలో సైతం అనేక సమస్యలు తిష్టవేశాయి. గత 4.5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో 2 ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ జరిగింది. రాజమండ్రి విమానాశ్రయ విస్తరణ సాఫీగా పూర్తయినా పురుషోత్తపట్నం ప్రాజెక్టు విషయంలో బలవంతపు భూసేకరణ విమర్శలకు దారితీసింది. న్యాయపరమైన పరిహారం కోసం డిమాండ్ చేసిన రైతులు తమ గోడును జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాల్లోని అత్యధిక మెజార్టీతో నెగ్గుతుంది ఘంటాపదంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసి మోసాలనే ప్రజలు ఇంక నమ్మి పొజిషన్ లేదు. వాళ్ళు ఏదేదో కళ్ళబొల్లి మాటలు, ఏదేదో దొంగ హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను కాపీ చేసి అవి ఏదో అమలుపరిచేస్తానని చెప్పి ప్రలోభాలు దింపి ఓట్లు ఎంచుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా ఆయన ఆటలు సాగవు. సీతానగరం మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున జరిగిన ఇసుక రవాణా తెలుగుదేశం విషయంలో వ్యతిరేకతను తీవ్రం చేశాయి. డ్రైనేజీ సమస్యలు, గ్రామాల్లో పారిశుధ్య లోపం దశాబ్దాలుగా వేధిస్తోంది. ప్రధాన రహదారులు అధ్వాన్న స్థితిలో దర్శనమిస్తూ ఉంటాయి. మంచినీటి వనరులైన చెరువుల అభివృద్ధి లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను ప్రతి పథకాన్ని సద్వినియోగం చేశానని అంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకొచ్చిన నాటి నుంచి అభివృద్ధి పదంలో ముందుండి నడిపిస్తున్న తాను వచ్చే ఎన్నికల్లో గెలవడం ద్వారా
హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2009, 2014 కంటే కూడా అత్యధికంగా టీడీపీ మెజార్టీలతో విజయం సాధిస్తుంది. 2009లో కూడా 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో కూడా ఊపున్న పార్టీలతో చేసాం 2009లో. ఇప్పుడు 2 పార్టీలు కూడా చాలా నీరసంగా ప్రయాణం చేయాలా వద్దా అన్న విధంగా ప్రయాణం చేస్తున్న పార్టీలు, స్థానికంగా నాయకత్వాన్ని గుర్తించలేని పార్టీలు మిగిలిన 2 పార్టీలు కూడా. సహజంగా ఆ ఊరు ప్రెసిడెంట్ ఆ ఊరు అతనైతే అభివృద్ధి చేస్తాడు, పక్క ఊరిని వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోరు ఎక్కడను. లేదంటే ఆ వ్యక్తికి మేము మంత్రిస్తాము అని చెప్పి ఆ పార్టీ అధినాయకత్వం ఏదైనా ప్రకటన చేసినప్పుడు మన ప్రాంతానికి ఒక మంత్రి వస్తున్నాడేమో మన దగ్గర లేకపోయినాను అవసరం బట్టి అని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ 2 లక్షల ఓటర్లో ఒక నాయకుడిని గుర్తించలేని 2 పార్టీలు ఈరోజు నా మీద పోటీకి రావడం దాన్ని పెద్ద నేను ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. సో దానికి పెద్ద శ్రమ పడవలసిన విషయం కూడా కాదు. వైసీపీ విషయానికి వస్తే మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఓటమి చెందారు. నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గా కొనసాగుతూ 4 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ గాలి వీస్తోందని భావిస్తున్న క్యాడర్ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి అనే గుర్తింపు కలిసి వస్తాయని భావిస్తున్నారు. జక్కంపూడి విజయలక్ష్మి తనయుడు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు వైసీపీ టికెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అధిష్టానం టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనౌన్స్ చేశారో, ప్రకటించారో, అవి మాకు బాగా కలిసి వచ్చేటటువంటి అంశం. రెండోది, మేము నియోజకవర్గంలో ప్రతి ఊరు కూడా నేను కానీ నా కొడుకులు రాజా కానీ గణేష్ కానీ ముగ్గురం కూడా 5-6 సార్లు పర్యటన చేయటం జరిగింది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవటం జరిగింది. అంతేకాకుండా మాకు చేతనైనంత వరకు వాళ్ళకి సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. రైతులకు కానీ లేదా మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఒక నమ్మకం కలిగించగలిగాం. రేపొద్దున్న జక్కంపూడి కుటుంబం వస్తే ఒక్కళ్ళు కాదు 3 పనిచేస్తారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించగలిగాం. దాంతో ఖచ్చితంగా నెగ్గుతాం అనేటటువంటి ఆలోచన ఉంది. 2004 నుంచి 2009 వరకు 2 పర్యాయాలు కాంగ్రెస్ టికెట్టుపై ఎమ్మెల్యేగా చేసిన చిట్టూరి రవీంద్ర రానున్న ఎన్నికల్లో రాజానగరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గెలుపు గుర్రంగా భావిస్తున్న చిట్టూరి రవీంద్ర టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజానగరం నియోజకవర్గంలో జనసేనకు ఓట్లు అధికంగా వచ్చే పరిస్థితి కనిపిస్తున్నా ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా స్పష్టం కాలేదు. పార్టీ కార్యకలాపాలు ఇక్కడ పూర్తిగా ఊపందుకోలేదు. పవన్ సభ నిర్వహించిన తర్వాత ఊపు వచ్చినా ప్రచారం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. మాజీ మంత్రి వడ్డీ వీరభద్రరావు కుటుంబానికి చెందిన వడ్డీ శ్రీనివాస్ నాయుడు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, సతీమణి లక్ష్మీ పద్మావతి, వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వచ్చిన రాయపురెడ్డి చిన్న, మహిళా నాయకురాలు గంటా స్వరూప తదితరులు జనసేన టికెట్ రేసులో ఉన్నారు. జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటిగా భావిస్తూ ఉండటంతో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ రాష్ట్రానికి పట్టిన అవినీతి మురికి వదలాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి. ఈ రాష్ట్రానికి మార్పు కావాలంటే కంపల్సరీ జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే మా జన సైనికులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే అది ఆ విజయం అనేది నెల్లరి మీద నడకని నేను భావిస్తున్నాను. అలాగే మా రాజానగరం నియోజకవర్గంకి వచ్చేసరికి గత 35 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ అక్కడ అభివృద్ధి చేసిన దాఖలు అయితే లేవు. అందువల్ల వాళ్ళ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే ఉంది. అధికార పార్టీ మీద కావచ్చు, ప్రతిపక్షం మీద కావచ్చు. ఈరోజు జనసేన పార్టీ అక్కడ అవలీలగా విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2019 ఎలక్షన్లో మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పి గంటపదంగా చెప్పడం జరుగుతుందండి. ఏంటంటే మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసామండి మా రాజానగరం కాన్స్టిట్యున్సీలో. మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే అక్కడున్న ప్రజల యొక్క స్పందన చాలా బాగుందండి. ఒక నాయకుడు లేకుండా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా కానీ, ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారండి మా జనసేన పార్టీ తరఫు నుంచి. అలాగే మేము గాజుల సింబల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందండి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా అన్ని పార్టీలు విజయం తమదేనన్న ధీమాతో ఉన్నాయి.
అంతిమంగా రాజానగరం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఎన్నికల ఫలితాల్లోనే తేలేది.